అయితే మనకిక్కడ డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనకి నేమ్ ఆఫ్ ద ఫర్మ్ అనేది తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లస్టర్ డిజైనర్స్ అని ఉందనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ సీని డిజైన్ చేయాలి. సో సీని డిజైన్ చేయాలంటే ఇక్కడ ఏం చేస్తాం, మనం ఎలిప్టికల్ షేప్ని మనం తీసుకొని ఇక్కడ ఫిక్స్డ్ రేషియోలో ఇలా ఒక సర్క్యులర్ షేప్లో డ్రా చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే మరొక సర్కిల్ని డ్రా చేసుకొని అది ఎక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయాలి అనేది ఆ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ మీద వదిలేస్తే నాకు ఇక్కడ ఇలాగా ఒక ఆల్ఫాబెట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి చేయాలి, మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని దాంట్లో మనకి కావలసిన కలర్ అనేది మనం ఫిల్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత మరి సి వచ్చింది, డిజైనర్స్ అంటే డి రావాలి కదా. సో అందుకోసం నేనైతే ఏం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ జే చేసి కంట్రోల్ టీ చేసి ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ హారిజెంటల్ అని చెప్పి దీన్ని ఇలాగా ఒక చిన్న సైజుని నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ కంట్రోల్ టీ, రైట్ క్లిక్, ఫ్లిప్ హారిజెంటల్. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఆల్ట్ పట్టుకొని ఇక్కడ ఇలాగా డ్రాగ్ చేసుకుంటాను. సో నాకు ఇక్కడ నేను ఇలాగ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటి, నాకు ఇక్కడ ఇది సి అండ్ ఇది డి లాగా మనకి క్రియేట్ అవుతుంది. ఇది ఏంటంటే షేపింగ్స్ తీసుకొని మనం ఇలాగా. సో అలా కాకుండా మనం పెన్ టూల్ యూజ్ చేసామనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మనం ఎలాగ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే పెన్ టూల్ తీసుకుంటాను. సో పెన్ టూల్లో పాత్లో పెట్టుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే షేప్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇది నాకు సి షేప్ అనుకున్నా. ఇప్పుడు ఒక న్యూ లేయర్ తీసుకొని ఒక కలర్ అప్లై చేస్తా. ఓకే, సో ఇప్పుడు ఏంటి కావాలి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డి షేప్ అనేది మనకు కావాలి. ఓకే, సో మరి డి షేప్ అనేది మనకి రావాలి అని అంటే సో మనం ఏం చేయాలి ఫస్ట్ అంటే ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మరొక షేప్ నేను పెట్టుకుంటాను. మనం క్రియేట్ చేసిన షేప్ని బట్టి అక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ ఇది డి అని పెట్టుకున్నాను, ఇది ఇలాగా చూసారా. మరి ఇందాకలేమో ఒక షేప్ వచ్చింది, అంటే ఇలాగా మనం ఏంటంటే డిఫరెంట్గా
థింక్ చేయడం అనేది మనకి రావాలి ఫస్ట్. ఓకే. అయితే ఇప్పుడు నేను ఒక బుక్ కవర్ ఒక బుక్ కవర్ అనేది నేను చేయాలనుకుంటున్నాను. సో మరి ఒక బుక్ కవర్ మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి బుక్ తాలూకా సైజ్ తెలియాలి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెంటీమీటర్స్లో ఏం చేస్తున్నానంటే ఒకవైపు పేజ్ తాలూకా విడ్త్ మనకి నేను ఇక్కడ 21 పెట్టుకున్నా, అంటే 21 సెంటీమీటర్స్. హైట్ వచ్చేసి నేను ఇక్కడ 29 సెంటీమీటర్స్ పెట్టుకున్నా. రిజల్యూషన్ ఇలాగా మెనపడు. అంటే ఎప్పుడైనా మనం ఏదైనా ఒక డిజైన్ చేయాలంటే సో మస్ట్ అండ్ షుడ్గా నాకు కావాల్సింది ఏంటంటే పేపర్ సైజ్ కావాలి. సో దట్ ఈస్ మ్యాండేటరీ. సెకండ్ థింగ్, ఇక్కడ డిజైన్ క్రియేట్ చేయడం మనకి రావాలి. సో నేనైతే ఇక్కడ ఏం చేస్తానంటే ఒక డిజైన్ నేను చేయాలి. ఇక్కడ ఒక డిజైన్ అంటే ఒక షేప్ నేను క్రియేట్ చేసుకొని ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక లైట్ కలర్ అప్లై చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని దాని తర్వాత కాస్త డార్క్ కలర్ది ఇక్కడ పెట్టుకున్నాను. మళ్ళీ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఒక డార్క్ కలర్ని ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఇప్పుడు కంట్రోల్ D చేసి సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ దీన్ని ఇలా తీసుకుంటాను. అలాగే ఇక్కడ సెకండ్ లేయర్ తీసుకొని దీన్ని కూడా నేను ఇలాగా పెట్టుకున్నాను. అంటే ఇక్కడ నాకు అప్పుడు ఏమైందంటే ఒక 3 డిఫరెంట్ కలర్స్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ కంట్రోల్ Alt A చెప్పి నేనేం చేస్తానంటే దీన్ని కొంచెం ఇక్కడ ఇలా డౌన్కి పెట్టుకున్నాను. ఓకే. సో దాని తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్కిల్ షేప్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసి ఇక్కడ నేను ఇలా పెట్టుకొని మళ్ళీ ఏం చేస్తున్నానంటే నేను ఫర్ సపోజ్ ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని వేరే సమ్ అదర్ కలర్ తీసుకొని ఒక న్యూ లేయర్ తీసుకొని Alt బ్యాక్ స్పేస్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ నేను సెలెక్ట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ తీసుకొని Alt పట్టుకొని ఇలా సెలెక్షన్ తగ్గించి ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ ఒక గైడెడ్ లైన్ ఇక్కడ ఒక గైడెడ్ లైన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఎంటర్ కొట్టి నేను ఇక్కడ డిలీట్ చేశాను.
ఓకే. సో డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెలెక్షన్ టూల్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను. ఒక లేయర్ని మనం క్రియేట్ చేసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ అని చెప్పాను, కంట్రోల్ డి అని చెప్పి కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొట్టాను. సారీ, ఇక్కడ మనం కంట్రోల్ ఆల్ట్ జెడ్ అని చెప్పి కంట్రోల్ బ్యాక్ స్పేస్ అని చెప్పి ఇక్కడ కంట్రోల్ డి కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొట్టాను, అంటే అది వెనక్కి వెళ్ళింది. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ కంట్రోల్ జే చేసి ఓకే. సో ఇప్పుడు నేనేంటంటే ఫర్ సపోజ్ ఈ లేయర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఈ పార్ట్ని డిలీట్ చేస్తా. సో డిలీట్ చేసిన తర్వాత ఈ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఇలా ఫార్వర్డ్ చేసుకున్నాను, అంటే అదేంటంటే మనకి గ్యాప్ రాకుండా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ వ్యూలోకి వెళ్ళే ముందు గైడ్స్లో క్లియర్ గైడ్స్ అని చెప్తాము. ఇక్కడ మనం జూమ్లో పెట్టుకుంటే మనకి కరెక్ట్గా అసలు ఈ లైన్ అనేది మనకి ఎక్కడ ఇది అవుతున్నాయి ఏంటి అనేది మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఈ లైన్స్ని ఈ షేప్ని కంట్రోల్ ఈ అంటే కంబైన్డ్ చేస్తున్నా. ఓకే. సో కంబైన్డ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఈ లేయర్ని ఇలాగ పెట్టుకున్నా. ఓకే. సో ఇప్పుడు ఆ మధ్య పార్ట్లోనే నేను ఒక పిక్చర్ ఇమేజ్ని పెట్టుకోవాలనుకున్నాను. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనకి ఒక ఇమేజ్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫైల్లోకి వచ్చి ఓపెన్లోకి వచ్చి ఒక ఇమేజ్ని తీసుకొని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఇమేజ్ని నేను ఇలాగా డ్రాగ్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ టీ అంటే
ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నా. ఇక్కడ ఇలాగా నేను ఇప్పుడు ఎంటర్ కొట్టి కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొడతా. అంటే ఇప్పుడు ఏమైంది, నాకు అసలు నేను మ్యాటర్ని ఎక్కడెక్కడ కట్ చేయాలో నాకు అదే అర్థమైపోద్ది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇలాగా ఇంకా నేను కొంచెం ఏంటంటే ఇమేజ్ని కొంచెం పెద్దది చేద్దాం. సో ఇమేజ్ని పెద్దది చేసుకుంటే ఇప్పుడు నాకేంటంటే ఇలా నేను పెట్టుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ ఇమేజ్ లేయర్ మీద ఆల్రెడీ ఇక్కడ పెన్ టూల్తో ఇక్కడ ఏం చేస్తానంటే ఒక సో ఇలాగా నేను కంట్రోల్ ఎంటర్ అని చెప్పి ఇమేజ్ లేయర్ని డిలీట్ చేసేస్తాను. అంటే అప్పుడు ఏమైందంటే నాకు ఇక్కడ ఇలా వస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు నేను చిన్నది కంట్రోల్ టీ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే లేదంటే కొంచెం ముందుకు ఇలా పెట్టుకొని ఇమేజ్ని మీదకి ఇలా సెట్ చేస్తాను. సో కిందన కంట్రోల్ టీ చేసి షిఫ్ట్ పట్టుకొని చిన్నది ఇలా డ్రాగ్ చేస్తాం. ఇప్పుడు సెట్ అయిపోయింది అక్కడ. అంటే ఇమేజు దాని తాలూకా షేపు మనకు అక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటి కావాలి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ తాలూకా నేమ్ మనకి రావాలి. అంటే ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ
ఇక్కడ నాకు దీన్ని నేను ఎడిట్లోకి వచ్చి ఫిల్ కంటెంట్ అవేర్, ఓకే. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఎడిట్లో ఫిల్ కంటెంట్ అవేర్, అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పాలిగాన్ లాసర్ టూల్ తీసుకొని సో ఇక్కడ Ctrl+C, ఇక్కడ Ctrl+V అని చెప్పి ఇక్కడ ఏం చేస్తానంటే Ctrl+T తీసుకొని ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ పెట్టుకుంటా. సో ఇక్కడ ఇలాగా ఎంటర్ కీ తీసుకొని సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ మ్యాజిక్ ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ వైట్ని రిమూవ్ చేస్తా. అది అయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇలాగా ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని సో ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇస్తాను. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ Ctrl+J చేసి ఇక్కడ కంట్రోల్ క్లిక్ తీసుకొని ఇక్కడ కలర్లోకి వెళ్ళి ఆ కలర్ సెలెక్ట్ చేసి ఏదైతే మనకి ఇక్కడ సెలెక్ట్ అయ్యే ఉందో అంటే కంట్రోల్ క్లిక్ ఆ కలర్ని ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేసి అప్లై చేస్తాను. అప్పుడు ఏం చేస్తానంటే కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొట్టి నేను ఇక్కడ వి అంటే మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ ఇలా పెట్టుకుంటాను అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నాకు ఒక ఈ పిక్చర్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఇలా డిలీట్ కి కొట్టి ఓకే. సో ఇప్పుడు ఓపెన్
లోగోని తీసుకొని ఈ లోగోని ఇమేజ్ మోడ్స్ ఆర్జీబీలోకి మార్చి ఈ లోగోని ఇక్కడ డ్రాగ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత కంట్రోల్ టీ చేసి ఇక్కడ నేను దీన్ని పెద్దదిగా పెట్టుకుంటాను. ఇది ఎగ్జాక్ట్గా సెంటర్లోకి రావాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే కంట్రోల్ ఏ చేసి ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ అలైన్ వర్టికల్ అని చెప్తే అది సెంటర్కి వస్తుంది. ఇక్కడ కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని నేను మళ్ళీ నా లోగోని పెద్దగా పెట్టుకొని సో ఇప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు ఏంటంటే నాకు ఒక టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ లాంటిది కావాలన్నమాట. సో అందుకని నేను మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి సో ఇక్కడ ఏం చేశానంటే ఒక అడ్రస్ని తీసుకొని కంట్రోల్ సి, అంటే మనం టైప్ చేయడం అనేది కొంచెం టైము పడుతుంది కాబట్టి సో మనకి సింపుల్గా వర్క్ అయిపోవాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక టెక్స్ట్ ఫ్రేమ్ అనేది మనం తీసుకుందాం. ఇక్కడ ఒక ఫ్రేమ్ లాగా మనం డ్రాగ్ చేసుకోవాలి. ఒక ఫ్రేమ్ లాగా డ్రాగ్ చేసుకొని దాంట్లో ఏం చేయాలంటే మనం కంట్రోల్ వి అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కంట్రోల్ ఏ చేసి దాని తాలూకా కలర్ మనం మార్చుకొని ఆ తర్వాత ఇక్కడ టెక్స్ట్ తాలూకా సైజుని మనం మార్చేసుకొని ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి ఏంటి కావాలి, ఎంతది కావాలి అనేది ఇక్కడ సుభద్ర కాంప్లెక్స్ ఇక్కడ నేను ఎంటర్కి కొడతాను. ఆ తర్వాత మళ్ళీ నేను అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కంట్రోల్ ఏ చేసి ఇక్కడ సెంటర్ అలైన్మెంట్లోని నేను పెట్టుకొని ఇక్కడ నేను మళ్ళీ ఎంటర్ అని చెప్పి మళ్ళీ ఎంటర్ అని చెప్పి ఇక్కడ కలర్ మార్చుకుంటాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని కంట్రోల్ ఏ చేసి ఇక్కడ హారిజంటల్లో దానికి ఇలాగా పెట్టుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం
అలాగే ఇన్స్టాగ్రామ్, తర్వాత ఆ తర్వాత సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే, సో ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఇక్కడ మనం డెస్క్టాప్ మీదకి వెళ్ళిపోయి ఇక్కడ ఒక ఇమేజ్ని ఓపెన్ చేసుకొని నేను ఈ పార్ట్ని కాపీ చేసుకొని దీన్ని క్లోజ్ చేసి కంట్రోల్ ఎన్ అని చెప్తాను, సారీ కంట్రోల్ వి అని. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇది కంట్రోల్ టీ అని చెప్పి అలాగే ఇక్కడ ఓపెన్, ఇది ఓపెన్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి వెబ్ వచ్చింది. సో ఇక్కడ ఫైల్లోని ఓపెన్, ఇక్కడ సో ఇక్కడ ఇది ఒకటే కదా మనకు కావాలి. సో కంట్రోల్ సి, ఇక్కడ కంట్రోల్ వి, ఇక్కడ దీన్ని కంట్రోల్ టీ చేసి
ఇక్కడ మళ్ళీ మనకి సో ఇలాగా ఏం చేయాలంటే వీటిని ఇలాగా అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకా మనకి ఇక్కడ మధ్యలో సో ఇలాగ మనకి అయిపోయిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తాం, ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని చెప్పి దీన్ని నేను ఒక పర్టికులర్ లొకేషన్లో పిఎస్జి ఫైల్ నాకు సేవ్ కావాలి. ఎందుకని ఫర్దర్గా నేను ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలి అంటే. సో దీన్ని ఇక్కడ నేను దీన్ని ఒక ఇమేజ్ ఫార్మాట్లో ఇక్కడ నేను పెట్టుకుంటాను.